ధ్యానం కొరకై పరమగీతం 2వ అధ్యాయము 11, 12 వచనాలను ఒకసారి చదువుకుందాం. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. ఈ మాట పట్టుకోండి. దేశమంతట పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము. అందరు ఈ మాట అంటారు ఒకసారి, అనగలిగిన వాళ్ళందరూ అనండి ఒకసారి ఈ మాట. పావుర స్వరము, బిగ్గరగా పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. ప్రశాంతంగా దేవుని మాటలు వినండి. ఇది పరిశుద్ధ లేఖన భాగం. ప్రియుడైన యేసునకు సిద్ధపరచబడుతున్నటువంటి వధువ సంఘానికి అన్వయించుకోదగినటువంటి ఒక సంభాషణ. ప్రియుడేమో ఇక్కడ అలంకార రూపంగా కానీ, రచించబడినటువంటి విధంగా కానీ సొలొమోనుగాను షూలమ్మితిగాను కనిపిస్తున్నారు. వచింపబడుతున్నటువంటి సొలొమోను, పరమ సొలొమోను ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ షూలమ్మితి మరి ఎవరో కాదు, పరిశుద్ధులైన దేవుని యొక్క సంఘం అనేది మనం అర్థం చేసుకోవాలి. పరమగీతము ధ్యానం చేసేటప్పుడు ఒక ఫార్ములా మనకు తెలియాలి. పావురము కనిపించిన చోట్లల్లా కూడా అది సంఘం అవ్వదు. కొన్ని సందర్భాల్లోనే సంఘంగా ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో ప్రియురాలని ప్రియుడు ప్రశంసిస్తున్నటువంటి ప్రశంసగా మనము అర్థం చేసుకోవాలి. ఈ 8 అధ్యాయాలలో ప్రియుడు ఏదైతే ప్రియురాలు అనబడినటువంటి సంఘాన్ని ప్రశంసించాడో, ప్రతి ప్రశంస నేడు మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి సత్క్రైస్తవ సార్వత్రిక సంఘము ఎత్తబడే అర్హతకు సాధించవలసినటువంటి ఒక అర్హత అయి ఉన్నది అని ప్రభు నామమున మొదటిగా ఈ గీతము ద్వారా మీరు తెలుసుకోవాలి. ఈ చదవబడిన లేఖనములో ఒక స్వరం వినబడుతుంది అంట. ఏ స్వరం అది అంటే పావుర స్వరం. ఏ స్వరం అండి? పావుర స్వరం. ఎక్కడ వినబడుతుంది? దేశమందంతటా వినబడచ్చు. ఈ లేఖనాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. నా ప్రియురాల సుందరవతి. ప్రభువు ప్రాణప్రియుడు, ప్రియురాలు సంఘం. సంఘం ఏ స్టేజ్లో ఉన్నది అనేది మొదట మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సంఘాన్ని ఎలా పిలుస్తున్నారు అంటే, నీవు సుందరివి, నీవు సుందరివి. ఈ సుందరవతి ఇప్పుడు ఏమైపోయి ఉన్నది అంటే, ఆత్మీయతలో, ప్రార్థనా జీవితంలో, ప్రకటించే విధానంలో, సువార్త చెప్పే విషయంలో, ప్రజలను సమకూర్చే విషయంలో, అనేక ఆత్మలను దేవుని వైపుకు నడిపించే విషయంలో ఎందుకో ఈ సంఘం, ఎందుకో ఈ ప్రియురాలు కాస్త నిమ్మకు నీరెత్తినట్లుగా విశ్రాంతిలో ఉంది. ప్రభువు పనికి మాలిందానా, బుద్ధి లేనిదానా, నీ మీద బాధ్యత పెట్టాను, నీ మీద భారం పెట్టాను, నీకు కృపనిచ్చాను, నిద్రపోతున్నావు, సోమరిపోతు అని పిలవట్లా. సంఘాన్ని సోమరిపోతు అని పిలవట్లా. సంఘం ఉండకూడని స్థితిలో ఇక్కడ ఉన్నప్పటికీ వచనములో తన ప్రియుడు తన ప్రియురాలని ఏమని పిలుస్తున్నాడు అంటే, నా ప్రియురాల నీవు సుందరవతివి. ఒక్కసారి లేమ్మా. ఎక్కడి నుంచి లేవాలి చెప్పండి? నిద్ర నుంచి లేవాలి, సోమరితనం నుంచి లేవాలి, లోకాశల నుంచి లేవాలి, నిరాశ నుంచి లేవాలి, అవిశ్వాసము నుంచి లేవాలి. లేచిన ఈ సంఘం ఎక్కడికి రావాలి అంటే
ప్రభు పిలిచే పిలుపును, ఆహ్వానాన్ని అందుకొని ప్రభు నిర్ణయించిన స్థలానికి రాగలిగితే, ప్రభు కాలాలను బట్టి జరుగుతున్న మార్పులను బట్టి ఆ సుందరవతి అనే ప్రియురాలకు కొన్ని చూపించాలని ఆశపడుతున్నాడు. అయితే ఇక్కడ ప్రభు అంటాడు, ఎందుకు సంఘం నిద్రాణ పరిస్థితిలో, నిద్రమత్తులో, నిశ్చయంలో, నిరాశలో, అవిశ్వాసంలో ఉన్నది అంటే, ఇక్కడ అంటున్నాడు చలికాలం గడిచిపోయింది, వర్షాకాలం తీరిపోయింది, చలికాలం ఏమైంది మాట్లాడాలి. చలికాలం గడిచిపోయింది. చలికాలం దేనికి గుర్తు చెప్పండి? సోమరితనానికి గుర్తు. చలికాలం ఎవరు కూడా ముందుకి వస్తారా? చలికి దుప్పటి కప్పుకొని నిద్రలోకి జారుకుందన్నమాట. అంటే సోమరి అయిపోయింది. ప్రభు గుర్తు చేస్తున్నాడు, చలికాలం కూడా ఏమైపోయింది? గడిచిపోయింది. వర్షాకాలం కూడా. వర్షాకాలం దేనికి గుర్తు అంటే, రెండు విధాలైన అనుభవాలు చెప్తాను. పనులు మరలా తిరిగి ప్రారంభించడానికి వర్షాకాలం గుర్తు. రెండవది, వర్షం వచ్చినప్పుడు ఎండ ఉండదు, అటు మరింత చలి ఉండదు, నార్మల్ కండిషన్గా వాతావరణం ఉంటుంది. అంటే నులివెచ్చని స్థితి. అటు సంఘం వెచ్చగా లేదు, చల్లగాను కూడా లేదు, నులివెచ్చని బ్రతుకుతుంది, సోమరితనంలో బ్రతుకుతుంది. దేవుని కార్యాల విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో దైవికమైన రోషం లేకుండా, దైవికమైన తృష్ణ లేకుండా, దైవికమైనటువంటి వాంఛ లేకుండా ఒక నిద్రాణ పరిస్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి సంఘాన్ని కూడా ప్రభు ప్రశంసగా ఏమంటున్నాడు తెలుసా? నా ప్రియురాలే. నువ్వు జారినా, పడిపోయినా, నిద్రలోనికి వెళ్ళినా, అవిశ్వాసంలోకి వెళ్ళినా, నిన్ను ప్రభు నీ స్థానాన్ని బట్టి నిన్ను పిలుస్తున్నాడు. కానీ పనికి మాలిన దానా అని ప్రభు పిలిచే దేవుడు కాదు. నా ప్రియురాలా, నీవెవరివి? సుందరవతివి. ఒక్కసారి లేచి రమ్ము. లేచి వస్తే నేను నీకు ఏమి చూపించాలో, ఏమి నేర్పించాలో నేర్పిస్తాను అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియుడు ప్రియురాలికి తన ప్రేమను వెల్లడి చేద్దాం అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి విషయం. అందులో ఒక మాట ఏమిటి అంటే, ప్రియుడు ప్రియురాలతో చెప్తున్న మాటలో ఇక్కడ దేశమంతట ఏం పూసినాయి? దేశంలో పువ్వులు పూసినాయి, పిట్టలు కోలాహలం చేస్తున్నాయి. పావుర స్వరము అంటే దేశానికి కాలం వచ్చింది, పిట్టలకు కాలం వచ్చింది, ప్రకృతికి కాలం వచ్చింది, పువ్వులు పూయటానికి కాలం వచ్చింది. కానీ నీవు లేవాల్సిన స్థితిలో లేచి నా దగ్గరకు రావడానికి నీకు రైట్ టైం రాలేదు. ఒక్కసారి నా మాట విను అని ప్రభు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇది లేఖనంలో ఉన్నటువంటి విషయాన్ని వివరించాను. అయితే ప్రభు అంటున్నాడు, లేచి వస్తే ఏమి వినగలుగుతుంది అంటే, పావుర స్వరం వినబడుతుంది. ఏమకి ఏ స్వరం వినబడుద్ది? ఈ వచన భాగంలో ఉన్న పావురమేమో పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. 14వ వచనములో బండ సందులలో ఎగురు, ఇక్కడ కూడా పావురం ఉన్నది. ఈ పావురమేమో సంఘానికి గుర్తు. ఇది గుర్తుపట్టాలి. ఆ బండ మరెవరో కాదు, యేసుక్రీస్తు. ఆ బండకు ఏర్పరచబడిన సందులు మరేవో కాదు, ఆయన పొందిన గాయాలు, దెబ్బలు. ఆ గాయాలలో ఆ రక్తము, నీరు స్రవిస్తుంది. ఆ గాయాలలో ఇప్పుడు ఏం చేస్తుందంటే, వినీలాకాశములో ఈ పావురము రెక్కలు కలిగినదై కూడా లోకాశలు, లోక ఆడంబరాలు, లోక వ్యామోహాలు వీటిని పిలుస్తున్నా అవి కాదు, అవి నాకు అవసరం లేదు అని క్రీస్తు గాయాలలో, క్రీస్తు రక్తములో పావురము అనబడుతున్న సంఘము ఆనందిస్తుంది. కాబట్టి ఆ పావురము చేసే ప్రార్థన, ప్రకటించే సువార్తను బట్టి ప్రభువు ఆనందిస్తున్నాడు. నీ స్వరం ఇంకా వినబడనిమ్ము, నీ ముఖము కనబడనిమ్ము అంటున్నాడు. ఈ బండ సందుల్లో ఉన్నటువంటి పావురమేమో సంఘం, ఈ 12వ వచనములో ఉన్న పావురమేమో పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఈ గుర్తులు మీరు జాగ్రత్తగా గుర్తుపట్టాలి.
ఎక్కడ పావురం కనపడితే అక్కడ పరిశుద్ధాత్మ అనుకోకూడదు. కొన్నిసార్లు అంటాడు ప్రియురాలను కూడా, నీ నేత్రములు గువ్వ నేత్రముల్లాగున్నాయి అంటాడు. ప్రియురాలు కూడా ప్రియుణ్ణి ఇదే అభివర్ణనతో మాట్లాడుతుంది, నీ నేత్రములు గువ్వ నేత్రాలు. ఒకరిని ఒకరు ప్రశంసించుకునే ప్రతి ప్రశంస నేటి సంఘము సాధించి తీర్చవలసినటువంటి ఒక హెచ్చరిక అయి ఉన్నదని దేవుని యొక్క వాక్యంగా మీకు తెలియపరుస్తుంది. ఇది లేఖన భాగంలో ఉన్నటువంటి విషయం, విభజన. ఓకే, దేశంలో ఏ స్వరం వినబడుతుంది? అందరూ అన్నాడు ఒకసారి బిగ్గరగా. ఏ స్వరం? పావురం ఎలా మాట్లాడుద్ది? కాకి స్వరం బాగుంటుందా? పావురం స్వరం బాగుంటుందా? పావురం దుఃఖారావం చేస్తుంది. ఇప్పుడు దేశమంతటా కూడా వినబడుచున్న ఒక స్వరం, ద వాయిస్ ఆఫ్ గాడ్, పావుర స్వరం. సంఘాల్లో వినబడవలసిన ఒక స్వరం పావుర స్వరం. కుటుంబాల్లో వినబడవలసిన స్వరం పావుర స్వరం. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు వినవలసిన స్వరం పావుర స్వరం. అన్య స్వరం వినకూడదు. వేరే వాళ్ళ స్వరాలు వినకూడదు. నువ్వు వినవలసిన స్వరం పావుర స్వరం. అది దేశంలో వినబడుతుంది, కానీ నీకు వినిపించలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు సోమరితనంలో పడుకున్నావు. లేస్తే ఆ స్వరం వింటావు. చాలా మంది దేవుని పిల్లలు నేటి దినాల్లో సోమరితనానికి అలవాటు పడిపోయారు, లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడిపోయారు. కాస్త చెమట పడితే చాలు ఏసీ వేయడం, మళ్ళీ దుప్పటి ఒకటి కప్పడం, 2 దిండ్లు పెట్టుకోవడం, యూట్యూబ్లో ఎవరొకరితో కొడితే, ఆన్లైన్ ఎవరొకరు కొడితే వచ్చేస్తుంది ఆరాధన. ఏంటి మందిరానికి రాలేదంటే కాలు నొప్పి. ఏంటి చెప్పండి? ఒక మాట నేను ఎప్పుడు చెప్తాను మీకు, నీ చేతి అన్నం తినగలిగినంత కాలం నువ్వు మందిరానికి రావాలి. నువ్వు అన్నం తినలేకపోతే అది వేరే విషయం. నీ చేతి అన్నం కలుపుకొని తినగలిగినంత కాలము నువ్వు దేవుని సన్నిధిని ఎన్నడూ కూడా విడిచిపెట్టావంటే సోమరితనంలో ఉన్నావు. ఈ రోజున స్వరం అనే ఒక మాట మీద మీతో కొన్ని విషయాలు చెప్తాను. చాలా జాగ్రత్తగా మీరు ఒకసారి ఆలోచించేయాలి. ఇంతటి సోమరితనంలో ఇన్ని డిఫెక్ట్స్ ఉన్న ఈ యొక్క షోలమితిని ఏమని పిలుస్తున్నాడంటే, నీకు సుందరివి, నువ్వు ఎలాంటి దానివి, నువ్వు అందగత్తివే, కానీ దానికి తోడు నీకేముందంటే బద్ధకం ఉంది. కృపావరాలు ఉన్నాయి నీకు, లేవనంటల్లా. అభిషేకం ఉంది నీ మీద, లేదనంటల్లా. తలాంతులు ఉన్నాయి నీ మీద, లేవనంటల్లా. దానితో పాటు నీకు ఉండకూడని బద్ధకం ఒకటి. వర్షాకాలంలో మన పనులు మనం ఎలా రైతు తన పనులు ఎలాగా త్వరగా విత్తనాలు విత్తుకోవడానికి, దున్నడానికి ఎలా ప్రయత్నిస్తాడో, నీ వ్యక్తిగతమైన పనులను పెట్టుకొని, నీ వ్యక్తిగతమైన పనుని ఆధారం చేసుకొని దేవుణ్ణి ఒకవేళ మర్చిపోయావేమో, ఒక్కసారి రా, నా దగ్గరకు రా, ఒకసారి నీకు వినవలసిన స్వరం ఒకటి ఉంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఆ పావురు స్వరం విందాం అన్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మీకు ఒక 3 విధాలైన స్వరాలు చెప్పి నేను ముగిస్తా. చాలా సింపుల్గా మాట్లాడతా. ఒకటి ప్రియుని స్వరం. ఎవరి స్వరం? ఎక్కడి నుండి మాట్లాడారు ఈయన? రండి, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనము నుండి 9వ వచనం వరకు ఒకసారి జాగ్రత్తగా ప్రతి మాటను మనము కీలకంగా చదువుకోవాలి. చల్లపూటను ఆదామునందరూ చదవండి. అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా. ఎవరి స్వరం ఇది? ప్రియుడైన దేవుని స్వరం. మొదటి మాటగా రాసుకోండి, ప్రియుని స్వరం. ఈ ప్రియుని స్వరం ఏం చేస్తుందో మీకు చెప్తా, చూడాలి. స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా ఆ తోట చెట్ల మధ్యను దాగుకొనగా, 9వ వచనం చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ
స్వరము వినినప్పుడు, చూడండి, ఏ స్వరం వినబడుతుంది? తోటలో వినబడుతుంది దేవుని స్వరం. ఏ స్వరం? దేవుని స్వరం ప్రతిరోజు వింటున్నాడా లేదా? వింటున్నాడు. ప్రశాంతంగా కొన్ని మాటలు నా వైపు చూస్తూ వినండి. ఒక రోజున దేవుని స్వరం వినే వాళ్ళని విన్నవ్వకుండా ఒకటి వచ్చింది, సాతాను. ఏం చేసింది? అన్య స్వరాన్ని వినిపించింది. ఇప్పటి వరకు విన్న స్వరాన్ని, ఇప్పటి వరకు నేర్చుకున్న బోధను, ఇప్పటి వరకు వారి ప్రభు వారితో మాట్లాడిన మాటలన్నిటిని మరిచిపోయిన వారై సాతానుగాడు ఒక్క మాట చెప్పగానే, ఒక్క స్వరంతో ఒక్క మాట చెప్పగానే వెంటనే ఏమైపోయారు? సాతాను మాటకి, సాతాను స్వరానికి, అన్య స్వరానికి ఒబే అయిపోయారు. నష్టం ఎవరికి వచ్చింది? దేవునికా? ఎవరికి నష్టం? విన్న వాళ్ళకే నష్టం. విత్తువాని ఉపమానం గురించి కూడా ప్రభు ఇదే మాట్లాడతారు. విత్తనాలను చేత పట్టుకొని వెళ్ళాడు ఒక వ్యక్తి, విత్తుతున్నాడు. అవి కొన్నేమో త్రోవ ప్రక్కన పడుతున్నాయి, మరి కొన్నేమో రాతి నేల పడుతున్నాయి, మరి కొన్నేమో ముళ్ళ పొదల్లో పడుతున్నాయి, మరి కొన్నేమో మంచి నేలన. పోనీ మంచి నేలలో పడ్డవి కూడా 100 ఫలాలు రావట్లా, 30 స్టెప్ బై స్టెప్ 60 100 ఒక 100 ఫలములోనికి రావడానికి మొదటి స్టెప్ 30%, సెకండ్ స్టెప్ 60%, ఫైనల్ స్టెప్ 100% అని మాట్లాడుతూ ఆ బోధను ముగించకుండానే ప్రభు అంటారు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి. మీరేమి వింటున్నారో జాగ్రత్తగా వినండి అన్నాడు. సంఘంతో ప్రభువు మాట్లాడుతున్న మాట. ఈ రోజున సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరముతో మాట్లాడుతున్న మాట. మీరు ఏ అన్య స్వరాలు వింటున్నారు? మీకు వినబడుతుంది దేవుని స్వరమేనా? అప్పుడప్పుడు వాడు కూడా మీకు వినిపిస్తున్నాడా? ఎవరాడు? చెప్పండి, ఏం వాడు గౌరవిస్తున్నారు వాడికి? సాతాను. దేవుని స్వరం వినేవాళ్ళు వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసుకునే విధంగా ఉంటారు. సాతాను స్వరం వినేవాళ్ళు సమస్యలను కొని తెచ్చుకునే వారిగా ఉంటారు. ఫైనల్గా చెప్పేస్తారు మరలా, దేవుని స్వరం వినేవాళ్ళు సమస్యలను పరిష్కారం చేసుకునే వాళ్ళుగా దేవుని దగ్గర ఉంటారు. సైతానుగాడి టీచింగ్ భలే ఉంటది, సాతానుగాడి మాటలు భలే తీయకుంటాయి. ఈ పండు తింటే మీరేమవుతారో తెలుసా? దేవత అయిపోతాం అన్నాడు. ఓహో నేను దేవత అనుకున్నారు. కొన్ని పండ్లను కోసుకున్నారు, తిన్నారు. దేవుడు వచ్చాడు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఆదామా అని పిలుస్తున్నాడు. ఆ స్వరం వినబడుతున్నప్పుడు ఆదామా, ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది, మీరు పట్టుకోండి. ఒక మర్మంగా చెప్తాను మీకు, చూడండి. నీవు ఎక్కడ? నీవు అందరూ అనండి ఆ మాట. పురుషులు అనండి, బాగుంటది. ఎక్కడున్నాడు ఈయన? తోట చెట్ల మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు? సర్వాంతర్యామి అయిన దేవునికి తోట చెట్ల మధ్య ఉన్నాడా? తోటలో ఏ మూల ఉన్నాడా? తెలియని వాడా దేవుడు? ఏంటి మాట్లాడరు? తెలుసా తెలియదా? మరి తెలిసిన దేవుడు ఎందుకు అడుగుతున్నాడు ఆదాముని? ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. పండు తిన్నప్పుడు ఆల్రెడీ ప్రభువుకు తెలుసు, అయిపోయాడు వీడు అని, బుక్ అయిపోయాడు సాతాను చేతులు అని తెలుసు. దేవుడు ఎక్కడున్నావు అనే ఒక ప్రశ్నలో ఉన్న అర్థం ఏమిటి అంటే, ఆదామా, నిన్ను ఈ తోటకి ఏ స్థానంలో పెడితే నువ్వు ఏ స్థానంలో ఉన్నవి ఈ రోజున? అది దాని అర్థం. ఈ రోజున తోటలో ఏ స్థానంలో ఉండవలసిన వాడివి ఏ స్థానానికి దిగజారిపోయావు. తోటలో ఉండి ఒక అధికారినిగా పెడితే ఇప్పుడు నువ్వు అన్ని స్వరం విని, వినకూడని స్వరం విని ఏర్పాటులో నుండి నువ్వు బయటకు వచ్చేవాడిగా మార్చబడ్డావునా? ఏ స్థితిలో ఉండవలసిన నీవు, ఆత్మీయ జీవితంలో ఏ స్థానంలో ఉండవలసిన నీవు
ఏ ప్రార్థన అనుభవంలో ఉండవలసిన నీవు, ఏ ప్రతిష్ఠితిలో బ్రతకవలసిన నీవు ఎక్కడ నుండి స్థానం కోల్పోయావంటే వినగూడని స్వరము ఏదో నీ చెవిన పడింది. నా ప్రియురాలా, నీకెందుకు సోమరితనం వచ్చింది, నీకెందుకు నిద్ర వచ్చింది, నీకెందుకు నీ పనులు చూసుకొని నా పనులను నిర్లక్ష్యం చేస్తావంటే వినకూడని సాతాను స్వరం నీకు బాగా దూరింది. సో నా ఏర్పాట్లో నుండి బయటికి వెళ్ళిపోయావు. ప్రభు మరలా ప్రేమించి సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘమా, డియర్ చర్చ్, ఒకసారి మరలా మీరు కంబ్యాక్ అవ్వగలిగితే, తిరిగి మరలా నా ఎద్దుకు రాగలిగితే, సమకూర్చగలిగిన దేవుణ్ణి నేను, ఆ దేవుడిగా చెప్పే మాట ఏంటో తెలుసా పిల్లరా? పావుర స్వరం వినబడుతుంది. ఆ స్వరం విన్నవాడిక లోకంలో ఉన్న వ్యక్తుల స్వరం కానీ, లోకంలో ఉన్న సాతాను స్వరం కానీ, మనుషుల స్వరాలను కానీ వినడు, పట్టించుకోడు. ఒక్కటే గురి పెట్టుకుంటాడు. ఒకవేళ విన్న దాన్ని అక్కడితో వదిలేస్తాడు. వింటున్న స్వరానికి విధేయుడై బద్ధుడై జీవిస్తాడు. ఆ స్వరము ద్వారా ఎక్కవలసినటువంటి పర్వతం, ఉండవలసిన స్థానం, పొందుకోవలసిన రాజ్యంలోనికి ఆ స్వరం విన్న వాళ్ళు వెళ్ళగలుగుతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ యొక్క ఏదెనులో ప్రభు మాట్లాడినటువంటి స్వరానికి ఆదాం ఏమైపోయాడు? భయపడ్డాడు. నా వైపు చూడాలి. భయం ఒక వ్యక్తి జీవితానికి ఎప్పుడు వస్తుందో చెప్తాను. ఎప్పుడు వస్తుంది భయం? ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు? కరెక్ట్గా చెప్తున్నారు అమ్మా? ఎస్, పాపం చేసినప్పుడే భయం వస్తుంది. అంతరంగములో తప్పేం చేయలేదనుకో కాముకుంటారు. తప్పు చేసేవంటే దాన్ని ఎలాగైనా దాన్ని చెప్పుకోవడానికి శతవిధ ప్రయత్నాలు చేస్తారు. అక్కడే అర్థమైపోయింది తప్పు చేశారా చేయలేదని నేను కళ్ళల్లోనే చూసి చెప్తా. నాకంత పవర్ ఉంది. తప్పు చేస్తున్నాడా వాళ్ళ కళ్ళే నాకు చెప్పేస్తాయి. దేవుడు నాకు ఒక కృప ఇచ్చాడు, కళ్ళ చూసి చెప్పేస్తాను. వాళ్ళ మొహం బట్టి అర్థమైపోయింది నాకు. ఇప్పుడు ఆదాం చేసిన తప్పేంటి? ఆజ్ఞ అతిక్రమించాడు. ప్రభు ఆల్రెడీ చెప్పాడు ఈ పని చేయకూడదు అని చెప్పాడు, కానీ ఏది చేయొద్దని అదే చేశాడు. పైపై చేంజ్ అవుతున్నాడు. నాకు ఈ అమ్మాయినే ఇవ్వకపోతే, మీ కుటుంబాల్లో కూడా ఇలాగే మాట్లాడతారు. సాతాను గాడు కుటుంబాల్లోనికి జ్వరబడిన తర్వాత నాకు ఈ పేరు కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ కాదని చాలాసార్లు అని ఉంటావు. నువ్వు అనవలేదా? అనవసరంగా దేవుడు నిన్ను నాకు నేనేంటి, నా రేంజ్ ఏంటి, అసలు నిన్ను చేసుకోవడం ఏంటి, అసలు నీ మైండ్ సెట్ కరెక్ట్ కాదని ఎన్నోసార్లు అని ఉంటావు నువ్వు కూడా. నేనంటా నువ్వు ఆదాం డిపార్ట్మెంట్లో ఉన్నావే. ఒకసారి ఎక్కడున్నా ఆదాం డిపార్ట్మెంట్. అలా అనకూడదు. ఎవరి మనసుకు తగ్గట్లుగా వాళ్ళని దేవుడు ఇస్తాడు. దేవుణ్ణి జీవితంలో పిచ్చోడిని కట్టబెట్టాడంటే వాడిని మార్చాల్సిన బాధ్యత నీది. ఒక మెంటలోని నీకు ఇచ్చాడంటే ఆ మెంటల్ తనాన్ని పోగొట్టాల్సిన బాధ్యత నీది. ఒక తిక్కల దాన్ని ఖర్చు పెట్టేదాన్ని నీ జీవితంలో ప్రవేశపెట్టాడంటే, మా బావగారు చూడు ఎంత బాగెట్టినాడు. అయ్యి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. డాక్టర్ గారు చూడు ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టినారు. ఒక తిక్కల దాన్ని పిచ్చిదాన్ని నీ జీవితంలో నీ ప్రవేశపెట్టాడంటే చెప్పండి, దేవుడు జతపరిచిన వారిని మనుషులు తుదకు వారు కూడా మిమ్మల్ని వేరు చేయడానికి పరిస్థితులు, ప్రతికూలతలు, మనుషులు నిలబడవచ్చు, అన్య స్వరాలు మీకు వినిపించవచ్చు. ఒకసారి నీ భర్తను భర్తగా, నీ భార్యను భార్యగా నమ్మినప్పుడే నువ్వు భక్తుడివి, లేకపోతే నువ్వు పిశాచివి అంటాను నేను. స్తోత్రం చెప్పండి. నీ వారిని నీ వారిగా నమ్మినప్పుడే నువ్వు భక్తుడివి. కాకపోతే నువ్వు దేవుని పిల్లోడివి కాదు. నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత భక్తి కలిగి ఉన్నా, జీవితంలో బేసిక్స్ లేని భక్తి అది భక్తే కాదు.
ఇసుకలో కట్టుకున్నా ఇల్లేమైతే గట్టి ప్రసంగం ఒకటి వచ్చింది అనుకో, ఇక రాని చర్చికి అంటారు, వెళ్ళిపోతుంది. ఇసుకలో కట్టింది అది. బండ మీద కట్టిన ఇల్లు అనుకోండి, అది గట్టి ప్రసంగం అయినా దిద్దుబాటు అయినా యాస్ దీన్ని నేను తీసుకుంటాను, దీని ద్వారా నేను మార్చుకుంటాను, సరి చేసుకుంటాను, వేరే స్వరం వినను, నేను దేవుని మాట మాత్రం వింటాను, ఒకవేళ నాకు సమస్య వస్తే దేవుని దగ్గర తీసుకెళ్తానని దేవునితో కనెక్ట్ అయి ఉంటారు మనుషులు. స్తోత్రం చెప్పండి. తప్పు చేసినప్పుడే భయం వచ్చింది, దొంగతనం చేసినప్పుడే భయం వస్తుంది, అనకూడని మాట అన్నప్పుడే భయం వస్తుంది, చేయకూడని పని చేసినప్పుడే భయం వస్తుంది, వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళినప్పుడే భయం వస్తుంది. ఇప్పుడు అన్ని స్వరం విన్నాడు, భయపడుతున్నాడు. రేపు వస్తాడు అనుకున్నానా, ఈ రోజు కూడా వచ్చేసాడినా. అలామా ఎక్కడున్నావు అన్నాడు. నేను ఎక్కడున్నానో ఆయనకి తెలుసు, కానీ మరలా అడుగుతున్నాడు. ఏ స్థితిలో ఉండాల్సినోడివి, ఎవరెవరి మాటలు నీ ఎక్కడ పడిపోయావు బిడ్డ, ఒక్కసారి ఏంటి ఈ పరిస్థితి అని ప్రభు ఆదామును పిలుస్తున్నట్లుగా నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఎవరి స్వరం వింటున్నా, ఎవరి బోధ వింటున్నా, ఎవరి రాంగ్ టీచింగ్కి వెళ్తున్నా, ఎవరి డైరెక్షన్లో నడుస్తున్నావు, ఒక్కసారి నీ రాంగ్ డైరెక్షన్ నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. తప్పుడు పనులు చేసే వారి కంటే, స్టేట్మెంట్ అగైన్ రిపీట్, చెప్పుడు మాటల ద్వారా కుటుంబాలను చెడగొట్టుకున్న వాళ్ళు సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు, లేరా? నా మాటకి ఎంతమంది ఏకీభవిస్తారంటారు? స్త్రీలు ఎవరు చేతులు ఎత్తట్లా. తప్పుడు పనులు చేసిన వారి కంటే చెప్పుడు మాటలు విని, సేబా ఏం చేశాడు? మోఫీబోషెతు మీద దావీదికి చెప్పుడు మాటలు, ఆ స్వరం అభిషేకం కలిగిన దావీదు మనసులో కూడా వెళ్ళింది. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు ఏం వింటున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. లోకంలో మీకు ఏవేవో చెప్తారు మనుషులు, ఏవేవో సంభాషణలు చేస్తారు. బీ కేర్ఫుల్. మీరు వినవలసింది పావుర స్వరం, మీరు వినవలసింది పరిశుద్ధాత్మ దేవుని మాట. మీ డైరెక్షన్ ఆయన డైరెక్షన్ నుంచే మీరు తీసుకోవాలి, అవిధేయతగా ఉండడానికి వీల్లేదు. దేవుని స్వరం ఏం చేస్తుందంటే పాపికి భయాన్ని కలిగించి దేవుని పిల్లలకు ధైర్యాన్ని తెచ్చేది దేవుని స్వరం. స్తోత్రం చెప్పండి. దేవుని స్వరం చేసే పని ఏంటంటే, ఈ ప్రియుని స్వరం పాపికి భయాన్ని కలిగించి దేవుని పిల్లలకు ధైర్యాన్ని తెచ్చేది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11-13 వచనాల్లో యెజెబెలు వలన ఒక రోజున భయపడి ఏలి అనబడినటువంటి భక్తుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి వేసారిపోయి నిరాశ చెందిన వాడై ఒక చోట కూర్చున్నాడు. ఒక గుహలో తలదాచుకుంటున్నాడు పాపం భయపడి. ప్రభు ఇతన్ని చూస్తున్నాడు. ఇతనున్న ప్రాంతంలో ఏం జరిగిందో తెలుసు, ఒక గుహలో ఉన్నాడు. ఫస్ట్ ప్రభు అతనితో మాట్లాడడు కొరకు ఒక పెనుగాలి ద్వారా అప్పీర్ అయ్యాడు. పెనుగాలి వచ్చినప్పుడు స్వరం రాలా. తర్వాత భూకంపం వచ్చి శిలలన్నీ లేచిని, అక్కడ కూడా అప్పీరావుల స్వరం. ఒక పెద్ద మెరుపు వచ్చింది, మెరుపులో కూడా స్వరం అప్పీరావుల. పెనుగాలి, భూకంపం, మెరుపు, ఈ మూడు అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాడు ఇప్పుడు ఏలియా? నిరాశలో ఉన్నాడు. అందరనండి, దేన్ని బట్టి నిరాశ? ప్రాణ భయము చేత నిరాశ. ఈ ప్రాణ భయమును బట్టి నిరాశలో ఉన్న ఏలియా ఇంత మట్టుకు చాలు, ఇక చనిపోతాను